నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు పార్కు వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో ఈ వ్యర్థాలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఈ వ్యర్థాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించే ప్రతి ఒక్కరూ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ 3 విషయాలను గుర్తుంచుకోవాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని నగరంలో సమర్థవంతంగా అమలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తొలుత డ్రోన్ సహాయంతో కంబాల చెరువులో దోమల మందును పిచికారీ చేసి గంబూషియా చేపలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో జరిగిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రకాశం పంతులు త్యాగం, నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆయన ఆలోచనలు సమాజంలో న్యాయం, సమానత్వం సాధనకు ప్రేరణ ఇస్తాయని పేర్కొన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించి తుపాకీకి గుండు చూపిన సాహసం ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారిని వి పార్వతి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో గల కింగ్స్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 50వ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి యోగా పోటీలను శనివారం నిర్వహించారు. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ అయిన యోగా అసోసియేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఈ పోటీలను నిర్వహించింది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ రాజీవ్ కృష్ణ, అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సిహెచ్ఏఆర్కే వర్మ, ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, స్కూల్ చైర్మన్ దాపర్తి శివ, సెక్రటరీ నిఖిలాదేవులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ మనిషి శారీరక, వ్యక్తిత్వ వికాసానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. దాంతో ఫ్యూచర్ ఉందన్న ఆలోచన రేకెత్తించే విధంగా ఇవాళ ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యోగా ప్రాధాన్యత కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దేశాన్ని పరిపాలన చేసే నరేంద్ర మోడీ గారు కానీ చాలా ప్రెస్టీజియస్ గా అన్ని దేశాలకి భారతదేశం యోగా గురువుగా ఉండాలని, ఈ యోగా అనేది పాఠ్యాంశంలోనే ఒక సబ్జెక్ట్ గా పెట్టాలని ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయంటే మరి ఈ యోగా ఆవశ్యకత మనందరం కూడా మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ కూడా, ఎందుకంటే మన జనరేషన్ ఉన్న వాళ్ళు ఇదంతా పాటించలేకపోయాం. మన నెక్స్ట్ జనరేషన్ కి ఖచ్చితంగా ఏమున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా ఆరోగ్యం సరిగా ఉండాలంటే, మనం బతికినంత కాలం కూడా మనశ్శాంతిగా బతకాలంటే ఈ యోగా ఒకటే దానికి అన్నిటికీ మార్గం అని చెప్పి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ కార్యక్రమం నిర్వాహకులుగా వ్యవహరించారు. వయసు కేటగిరీలను బట్టి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో పోటీలు జరిగాయి. ఇందులో విజేతలైన వారు సెప్టెంబర్ 6, 7 తేదీలలో ద్వారకా తిరుమలలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన 10వ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన శిరీష, భవానీలను ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం రూరల్ మండలం పేరూరు, చింతాడగరువు, రోళ్లపాలెం, కామనగరువు గ్రామాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా పేరూరులో డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడి పాఠశాల గదుల్లో తాత్కాలికంగా కళాశాల మొదలుపెట్టి భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అలాగే చింతాడగరువులో ఎరువుల విక్రయ లోపాలపై రైతుల ఫిర్యాదు మేరకు తనిఖీ జరిపారు. ఈ పాస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించి తక్షణమే రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించారు. కామన్ గరువులో ప్లాస్టిక్ కు బదులుగా నిత్యావసర వస్తువుల మార్పిడి చేసే స్వర్ణ రథాన్ని ప్రారంభించారు. ముమ్మిడివరం మండలంలోని వరద ప్రభావిత గ్రామాలలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా గురజాపులంక, కునాలంక, లంక, ఫ్రానేలంక గ్రామాల ప్రజలను కలుసుకున్నారు. ముంపునకు గురైన గురజాపులంక ప్రధాన రహదారిలో ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. వరద తగ్గుముఖం పట్టినందున ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు గ్రామ అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీని పంచాయతీ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ వారు ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి చేస్తున్న కృషిని అభినందించారు. వారి వల్లనే పల్లెలు, పట్టణాలు స్వచ్ఛంగా ఉంటున్నాయని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రం, డ్రైన్లో చెత్త వేయకు, పరిశుభ్రం చెత్త చెదారాలన్నీ పోగుపెట్టి గ్రామ పంచాయతీ వారు వచ్చి కలెక్ట్ చేసుకున్నట్టు వారికి అందజేస్తూ వారు ఎక్కడో దూరంగా తీసుకెళ్లి దాన్ని ఈ డంపింగ్ యార్డులో వేస్తారు. లేదా ఎవరికాల ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని ట్రైన్లో వేయకూడదు. ఎవరు వేస్తుంటే మీకు కూడా మీరు చెప్పాలి. ఇది అది మళ్ళీ మనకే ఇబ్బంది. ఈ కార్యక్రమంలో కెవి సత్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి, గుత్తుల రాంబాబు, గ్రామ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జక్కంపూడి వెంకటస్వామి, కొప్పిశెట్టి ప్రసాద్, కొవ్వూరు కృష్ణారెడ్డి, కొవ్వూరి అచ్చిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. శనివారం తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన, మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తులాభారాలు, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పరీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద సహాయక చర్యల్లో అలసత్వాన్ని సహించేది లేదు. పాలకుల్లో అధికారులను హెచ్చరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిశుభ్రతను పాటించాలి. ఉండి మండలంలో ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు.
వినాయక చవితి ఉత్సవాలలో పర్యావరణానికి ప్రమాదం తెచ్చే విగ్రహాలను వాడవద్దు. ప్రజలకు హితవు పలికిన తణుకు గణేష్ ఉత్సవ కమిటీ నేతలు. తణుకు ఎర్రమల్లివారి వీధి పార్కును శుభ్రం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, పారిశుధ్యంపై ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు చేకూరనున్న మంచి ఫలితాలు రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజమండ్రి కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరికి నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చెన్నరాయుడు. మనిషి శారీరక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్న యోగా ప్రక్రియ నల్లజర్ల యోగా పోటీలలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బాపిరాజు. అమలాపురం రూరల్ మండలంలో పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముమ్మిడివరం మండలంలో వరద ప్రభావిత ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే సుబ్బరాజు ట్రాక్టర్ను నడుపుతూ పర్యటించిన దృశ్యం. పరిశుభ్రమైన పరిసరాలు గ్రామాభివృద్ధికి చిహ్నాలు రావులపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన శనివారం భక్తులు, మొక్కులు తీర్చుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.